నయనతారకి పెళ్ళైపోయింది. తెలుగు తమిళ చిత్రాల్లో నటించి తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్న అందాల తార నయనతార సింబుతో ప్రేమాయణం సాగింది. ఊహించని విధంగా లవ్ కి ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత ప్రభుదేవాతో లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ప్రభుదేవ తన భార్యకి విడాకులిచ్చి నయనతారతో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇంతలో ఏమైందో ఏమో ప్రభుదేవ నయనతార లవ్ కి బ్రేక్ పడింది. ఇలా 2 సార్లు లవ్ లో ఫెయిల్ అవ్వడంతో ఆలోచనలో పడి సినిమాలకు దూరమైంది. ఆఖరికి ప్రేమ వ్యవహారం నుంచి బయటపడి కెరీర్ పై కాన్సన్ట్రేట్ చేసింది. వరుసగా విజయాలు సాధిస్తూ నంబర్ 1 హీరోయిన్ అనిపించుకుంటుంది. 2 సార్లు ప్రేమలో విఫలమైన నయనతార ఇక ప్రేమలో పడదేమో అనుకున్నారు. కానీ ముచ్చటగా 3వసారి నయనతార ప్రేమలో పడింది. ఈసారి డైరెక్టర్ విఘ్నేష్ శశితో ప్రేమలో పడింది. అయితే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇదే విషయంపై నయనతార పర్సనల్ మేనేజర్ స్పందిస్తూ నయనతార పెళ్లి చేసుకుంది అనేది వాస్తవం కాదు, కాకపోతే వారిద్దరూ లవ్ లో ఉన్నారని తెలియజేశారు. అయితే నయనతార ఎక్కడికి వెళ్ళినా తన ప్రియుడు విఘ్నేష్ శశిని తీసుకువెళ్తుంది. అస్సలు వదలడం లేదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారట. ఇటీవల సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి కూడా నయనతార విఘ్నేష్ ని తీసుకుని వెళ్ళింది. స్టేజ్ పై నయనతార అవార్డ్ తీసుకుంటున్నప్పుడు విఘ్నేష్ ని స్టేజ్ పైకి రమ్మని పిలిచిందట. ఇంతలా అన్యోన్యంగా ఉంటున్న నయనతార విఘ్నేష్ జంటను చూసి వార్తల్లో ఉన్నట్టు నిజంగానే వీళ్ళిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారేమో అని అనుకున్నారట. అంతేకాదండోయ్, నయనతార విఘ్నేష్ జంటను చూసిన వాళ్ళు ఇక వీళ్ళ లవ్ కి బ్రేక్స్ ఉండవు, బ్రేకప్స్ ఉండవు అంటున్నారట. సో నయన్ విఘ్నేష్ ని పెళ్లి చేసుకోవడం ఖాయం అనుకోవచ్చు. మన్మధుడికి అప్పుడే కోడలు రాబోతున్నారా? అక్కినేని నాగ చైతన్య ఇంకా అక్కినేని అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే రెడ్ కార్పెట్ పైన జరిగే సందడి కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.